హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి అందరూ శబరిమలైకి అయితే వెళ్తున్నారనమాట. ఇప్పుడు చాలామంది స్వాములు అయితే మాల వేయడం జరిగింది. ఇప్పుడు శబరిమలైకి ట్రైన్లో అయితే ఎలా వెళ్ళాలి, ఎంత టికెట్ ప్రైజెస్ ఎంత ఉంటాయి, అవి ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి ఏంటనేసి ఇవాళ వీడియోలో మనం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు డైరెక్ట్గా అయితే కనుక శబరిమలైకి ట్రైన్స్ అయితే అవైలబుల్గా లేవు. నియర్ బై స్టేషన్ వచ్చేసి కొట్టయాం. ఈ కొట్టయాంకి వెళ్ళి కొట్టయాం నుంచి ఇరుమేలు, ఇరుమేలు నుంచి పంబకి అయితే వెళ్ళి పంబ నుంచి శబరిమలైకి అయితే వెళ్తారనమాట స్వాములంతా. ఇప్పుడు ఈ కొట్టయాంకి మన ఏపీ తెలంగాణ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచి ట్రైన్స్ ఉన్నాయి, అవి టికెట్ ప్రైసెస్ ఎంత పడతాయి ఏంటనేసి మనం తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మనం కడప టు కొట్టయాం ఏవేవి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయని తెలుసుకుందాము. కడప టు కొట్టయాం వచ్చేసి ఒక ట్రైన్ అవైలబుల్గా ఉంది డైలీ అయితే కనుక. లేదు వీక్లీ వన్స్ ట్రైన్ అయితే కనుక 4 ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు డైలీ ట్రైన్ గురించి అయితే మనం తెలుసుకుందాము. ఈ డైలీ ట్రైన్ నెంబర్ వచ్చేసి 16381. అలాగనే ట్రైన్ పేరు వచ్చేసి కన్యాకుమారి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి మధ్యాహ్నం 12:50కి అయితే అవైలబుల్గా ఉంటుంది కడపలో. మళ్ళా మరుసటి రోజు ఉదయం 5:07కి అయితే దింపుతుంది మిమ్మల్ని కొట్టయాంలో. టోటల్గా మీరు ఈ ట్రైన్లో ట్రావెల్ చేసే టైం జర్నీ వచ్చేసి 16 గంటల 17 నిమిషాలు అయితే పడుతుంది. అలాగనే ట్రైన్ టికెట్ ప్రైజెస్ అయితే తెలుసుకుందాము. జనరల్ వచ్చేసి 250 రూపీస్ అయితే పడుతుంది. స్లీపర్ వచ్చేసి 440. అదే ఫస్ట్ క్లాస్ ఏసీ వచ్చేసి 2860 రూపీస్ అయితే పడుతుంది. అదే సెకండ్ క్లాస్ ఏసీ వచ్చేసి 1700 అవుతుంది. అదే థర్డ్ క్లాస్ ఏసీ వచ్చేసి 1185 రూపాయలు అయితే అవుతుందన్నమాట. ఇవి ఈ ట్రైన్ గురించి అయితే ఫుల్ డీటెయిల్. ఈ ట్రైన్ వచ్చేసి కడప దాటుకొని కడప తిరుపతి మీద అయితే కనుక కొట్టయాం వెళ్తుంది. ఒకవేళ తిరుపతి నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇక్కడ డిస్ప్లే మీద ఇన్ఫర్మేషన్ వేసాను, ఒకసారి చెక్ చేయండి. తిరుపతి నుంచి ఏ టయానికి ఉంటుంది, టికెట్ ప్రైజెస్ ఎంత పడతాయి అనేసి ఒకసారి చెక్ చేయండి. కడప నుంచి వచ్చేసి వీక్లీ వన్స్ ట్రైన్ స్పెషల్ ట్రైన్స్ కొట్టయాంకి వేయడం జరిగింది. దాని డీటెయిల్స్ వచ్చేసి స్క్రీన్ మీద వేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. తిరుపతి నుంచి అయితే ఆల్రెడీ 2 ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి కన్యాకుమారి ఎక్స్ప్రెస్, ఇంకోటి కేరళ ఎక్స్ప్రెస్. ఈ 2 డైలీ ట్రైన్లే అనమాట. ఆల్రెడీ మీకు కన్యాకుమారి ఎక్స్ప్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముందుగానే. ఇప్పుడు వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్ గురించి మనం మాట్లాడుకుందాము. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12626. ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతిలో ఉదయం 4:45కి అవైలబుల్గా ఉంటుంది. అలాగనే సాయంత్రం 6:12కి అయితే కనుక మిమ్మల్ని తిరుపతిలో అయితే దింపేయడం జరుగుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి చిత్తూరు కాట్పాడి మీదుగా అయితే కనుక వెళ్ళడం జరుగుతుంది ట్రైన్. ఒకవేళ చిత్తూరు నుంచి ఎక్కాల్సిన వాళ్ళు అయితే కనుక 5:45కి అయితే చిత్తూరు రావడం జరుగుతుంది. మీరు చిత్తూరు నుంచి కూడా ఈ ట్రైన్ అయితే ఎక్కచ్చు. ఇప్పుడు తిరుపతి నుంచి కాట్పాడికి మనకు టికెట్ ప్రైజెస్ ఎంత పడతాయి ఏంటనేసి ఇప్పుడు తెలుసుకుందాము. జనరల్ వచ్చేసి 235 రూపాయలు, స్లీపర్ వచ్చేసి 425 రూపాయలు, ఫస్ట్ క్లాస్ ఏసీ వచ్చేసి 2645 రూపాయలు, సెకండ్ క్లాస్ ఏసీ వచ్చేసి 1580 రూపాయలు అవుతుంది. అదే థర్డ్ క్లాస్ ఏసీ వచ్చేసి 1120 రూపాయలు అవుతుంది. తిరుపతి మీద నుంచి ఉండే వీక్లీ వన్స్ ట్రైన్స్ ఇక్కడ డిస్ప్లే మీద వేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి డీటెయిల్స్ అన్ని. ఎందుకంటే కనుక ఈ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక మీకు వీడియో లెంత్ అయిపోవడం జరుగుతుంది. అలాగనే రేణిగుంట జంక్షన్ నుంచి కొన్ని ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీక్లీ వన్స్ ట్రైన్, ఒకటి డైలీ ట్రైన్. ఇవి కూడా డిస్ప్లే మీద వేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు కర్నూలు నుంచి ఏవే ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయని తెలుసుకుందాము. కర్నూలు నుంచి వచ్చేసి కేవలం ఒక ట్రైన్ అవైలబుల్గా ఉంది. అది వీక్లీ వన్స్ ట్రైన్ అనమాట. థర్స్డే మాత్రం అవైలబుల్గా ఉంటుంది మీకు. ఈ ట్రైన్ పేరు వచ్చేసి కొట్టాయం స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07133. ఈ ట్రైన్ వచ్చేసి థర్స్డే రాత్రి 8 గంటలకు అవైలబుల్గా ఉంటుంది మీకు కర్నూలులో. మళ్ళీ మరుసటి రోజు వచ్చేసి 7 గంటలకి మీకు కొట్టాయంలో అయితే దింపేయడం జరుగుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి టోటల్ ట్రావెల్ చేసే టైం డిస్టెన్స్ వచ్చేసి 23 గంటలు అయితే పడుతుంది. ఈ ట్రైన్లో ఇప్పుడు టికెట్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏంటనేసి తెలుసుకుందాము. జనరల్ వచ్చేసి 300, స్లీపర్ వచ్చేసి 525 రూపాయలు పడుతుంది. అదే ఫస్ట్ క్లాస్ ఏసీ వచ్చేసి 3420 రూపాయలు అవుతుంది. సెకండ్ క్లాస్ ఏసీ వచ్చేసి 2025 రూపాయలు అవుతుంది. థర్డ్ క్లాస్ ఏసీ వచ్చేసి 1405 రూపాయలు అయితే అవుతుంది. కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట మీదుగా ఇది కొట్టయాంకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు విశాఖపట్నం జంక్షన్ నుంచి ఏవే ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయని తెలుసుకుందాము. విశాఖపట్నం జంక్షన్ నుంచి ఒక ట్రైన్ అవైలబుల్గా ఉంది. ఈ ట్రైన్ పేరు వచ్చేసి కన్యాకుమారి వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22504. ఈ ట్రైన్ వచ్చేసి ప్రతిరోజు మధ్యాహ్నం 3:50కి అయితే కనుక విశాఖపట్నంలో అవైలబుల్గా ఉంటుంది. మళ్ళీ మీకు మరుసటి రోజు వచ్చేసి 3:57కి అయితే కనుక కొట్టయాంలో దింపేయడం జరుగుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి టోటల్ ట్రావెల్ చేసే టైం డిస్టెన్స్ వచ్చేసి 24 గంటల 7 నిమిషాలు అయితే మీకు కొట్టయాంకి వెళ్ళే లోపల టైం పడుతుంది. ఇప్పుడు ఈ ట్రైన్ కి టికెట్ ప్రైస్ ఎంత పడతాయి ఏంటనేసి తెలుసుకుందాము. జనరల్ వచ్చేసి 375 రూపాయలు పడుతుంది. స్లీపర్ వచ్చేసి 650 రూపాయలు, ఫస్ట్ క్లాస్ ఏసీ వచ్చేసి 4135 రూపాయలు పడుతుంది. సెకండ్ క్లాస్ ఏసీ వచ్చేసి 2440 రూపాయలు పడుతుంది. థర్డ్ క్లాస్ ఏసీ వచ్చేసి 1700 పడుతుంది. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచే కాకుండా విశాఖపట్నం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా అయితే కనుక కొట్టయాం అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ స్టేషన్స్ నుంచి ఏవే టైంలో అవైలబుల్గా ఉంటుందనేసి స్క్రీన్
పైన వేశాను, ఒకసారి చెక్ చేయండి. విశాఖపట్నం జంక్షన్ నుంచి ఈ ట్రైనే కాకుండా ఇంకా స్పెషల్ ట్రైన్స్ కొన్ని లాంచ్ చేయడం జరిగింది, వీక్లీ వన్స్ ట్రైన్స్. ఆ డీటెయిల్స్ వచ్చేసి స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక వీడియో లెంత్ అయిపోతుంది, అందుకనే స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. విజయవాడ నుంచి అయితే 2 ట్రైన్లు అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్, ఇంకొకటి వచ్చేసి కన్యాకుమారి వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ కన్యాకుమారి వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నేను. విశాఖపట్నం నుంచి కొట్టాయంకి వెళ్తుంది ఇది, మధ్యలో విజయవాడ తగులుతుంది. ఇక్కడ విజయవాడకు సంబంధించిన డీటెయిల్స్ వేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కేరళ ఎక్స్ప్రెస్ గురించి మనం తెలుసుకుందాము. కేరళ ఎక్స్ప్రెస్, ఈ కేరళ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12626. ఈ ట్రైన్ వచ్చేసి విజయవాడలో రాత్రి 10:25కి అవైలబుల్గా ఉంటుంది. మరుసటి రోజు వచ్చేసి 6:10కి మిమ్మల్ని కొట్టాయంలో దింపేస్తుంది. ఈ ట్రైన్ టోటల్గా ట్రావెల్ చేసే టైం డిస్టెన్స్ వచ్చేసి 19 గంటల 42 నిమిషాలు అయితే పడుతుంది. ఇప్పుడు ఈ ట్రైన్కి టికెట్ ప్రైస్ ఎంత పడతాయి ఏంటనేసి తెలుసుకుందాము. జనరల్ వచ్చేసి 315 రూపాయలు పడుతుంది, స్లీపర్ వచ్చేసి 550 రూపాయలు పడుతుంది, ఫస్ట్ క్లాస్ ఏసీ వచ్చేసి 3455 రూపాయలు పడుతుంది, సెకండ్ క్లాస్ ఏసీ వచ్చేసి 2045 రూపాయలు పడుతుంది, థర్డ్ క్లాస్ ఏసీ వచ్చేసి 1435 రూపాయలు అయితే అవ్వడం జరుగుతుంది. ఈ ట్రైన్ విజయవాడ కాకుండా విజయవాడ, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు మీదుగా అయితే కనుక కొట్టాయం వెళ్ళడం జరుగుతుంది. ఈ స్టేషన్స్లలో ఏవే టయానికి ట్రైన్ అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి స్క్రీన్ మీద టైంతో సహా వేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు తెలంగాణలో ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎన్ని ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఏంటనేసి తెలుసుకుందాము. 2 ట్రైన్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి సికింద్రాబాద్ నుంచి. అందులో ఒకటి వచ్చేసి డైలీ ట్రైన్ అనమాట, ఒకటి వచ్చేసి వీక్లీ వన్స్ ట్రైన్. ఇప్పుడు డైలీ ట్రైన్ గురించి తెలుసుకుందాము. ఈ డైలీ ట్రైన్ పేరు వచ్చేసి శబరి ఎక్స్ప్రెస్. ఈ శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17230. ఇది వచ్చేసి ప్రతిరోజు మధ్యాహ్నం 12:20కి అయితే అవైలబుల్గా ఉంటుంది మీకు సికింద్రాబాద్లో. మళ్ళీ మరుసటి రోజు వచ్చేసి 1:07కి అయితే కనుక మిమ్మల్ని కొట్టయాంలో దింపేయడం జరుగుతుంది. ఇది టోటల్గా ట్రావెల్ చేసే టైం డిస్టెన్స్ వచ్చేసి 24 గంటల 47 నిమిషాలు అయితే పడుతుంది మిమ్మల్ని దింపే లోపల. ఇప్పుడు వచ్చేసి ఈ ట్రైన్కి టికెట్ ప్రైస్ ఎంత పడతాయి ఏంటనేసి మనం తెలుసుకుందాము. జనరల్ వచ్చేసి 345 రూపాయలు, స్లీపర్ వచ్చేసి 590 రూపాయలు, ఫస్ట్ క్లాస్ ఏసీ వచ్చేసి 3880 రూపాయలు పడుతుంది, సెకండ్ క్లాస్ ఏసీ వచ్చేసి 2285 రూపాయలు పడుతుంది, అదే థర్డ్ క్లాస్ ఏసీ వచ్చేసి 1580 రూపాయలు అయితే అవ్వడం జరుగుతుంది మీకు. తెలంగాణ నుంచి ఈ శబరి ఎక్స్ప్రెస్సే కాకుండా కాచిగూడ నుంచి, సికింద్రాబాద్ నుంచి, హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వీక్లీ వన్స్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇండియన్ రైల్వేస్ స్పెషల్గా లాంచ్ చేయడం జరిగిందనమాట ఈ ట్రైన్స్ని అయితే కనుక. ఇవి వీక్లీ వన్స్ ట్రైన్స్ అనమాట. వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక లెంత్ అయిపోతుందని చెప్పేసి స్క్రీన్ మీద ఇస్తున్నాను, డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి. ఈ శబరి ఎక్స్ప్రెస్ నుంచి మీకు టికెట్స్ దొరకకపోతే కనుక వీటి నుంచి కూడా చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇవాళ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ వీక్లీ వన్స్ ట్రైన్స్ గురించి కూడా డీటెయిల్గా వీడియో కావాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, డెఫినెట్గా నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది.